నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ వలసలు చేరుతున్నటువంటి సంగతి మనం వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. అనేక గ్రామాలు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తుండడం వల్ల ఇంతకుముందు ఉన్నటువంటి ఈ యొక్క సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళ గ్రూప్ అంటే కోట్ల వాళ్ళ గ్రూపు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళల్లో కూడా కోట్ల కుటుంబం వెంట నడవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఉగ్గరానిగుండ్ల గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళు అంటే ఈ చిన్న మధ్య వాళ్ళ యొక్క కుటుంబీకులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వివిధ రకాల వర్గాల ప్రజలు కావచ్చు ఈ ఊరు నుండి భారీగా చేరడం జరిగింది. తర్వాత వైసీపీ నుండి ఈ పార్టీలోకి చేరడానికి ప్రధాన కారణం ఏమి అని తెలుసుకోవడానికి ఇక్కడ చిన్న మధ్యని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న, మీరు ప్రధానంగా వైసీపీలో నుండి టీడీపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? వైసీపీలో నుండి టీడీపీ చేరడానికి ప్రధాన కారణం అంటే ఇప్పుడున్న మినిస్టరు అంతే నియంత పరిపాలన. మేము చెప్పింది అయితే అసలు విన్నాడు, ఆయన చెప్పింది అందరూ వినాలా. అంటే నియంత పాలన అంటే బ్రిటిష్ పాలన జరుగుతుందనే మీకు రైతులకి కానీ ఇంకొక విధంగా కార్యకర్తలకు కానీ న్యాయం జరగడం లేదని చెప్పి వైఎస్ఆర్లో ఉంటే టీడీపీలోకి పోవడం జరిగింది. టీడీపీలోకి పోవడానికి కూడా కారణం ఏమంటే విజయభాస్కర్ రెడ్డి సీఎంగా చేసినాడు, విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఎంపీగా చేసినాడు, కేంద్ర మినిస్టర్ కూడా అయినాడు, కోడలు ఎమ్మెల్యేగా కూడా గెలిచింది ఒకసారి. ఆ వలన మాకి 30-35 ఏళ్ళ పరిచయాలు మా కుటుంబాలు వాళ్ళలో ఉండి చేసిన వాళ్ళం. కానీ మా దురదృష్టం వల్ల వాళ్ళు ఆలూరికి పోయినందు వలన మేము ఈయన రాజారెడ్డి గారు పిలిచింటే పోయినా కానీ ఆడ నియంత పాలన జరుగుతుందని ఆలోచించుకొని మేము టీడీపీలోకి చంపాను. తర్వాత ఈ అంటే మీరు ఈ ప్రాంతంలో ఏమైనా మేము అభివృద్ధి చేసినాం అంటుంటారు కదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే మాకు పల్లెలు ఎక్కడ జరగలేదు. సచివాలయాలు అంటే ప్రతి ఊరికి ఇచ్చినారు, ఏంటికి పనికి వచ్చేటవి. ఒక్క దాంట్లోనే అంత పరిపాలన చేసేది. ఒక హాస్పిటల్కి ఒక రూమ్, ఆర్బీకే ఒక రూమ్, ఒక గోడౌను, అన్ని ఒక సచివాలయంలో కట్టాల్సినవి 3 తయారు చేసినాడు. 3 తయారు చేసిన అంటే ఫండ్ ఆయనకి కేంద్రంలో ఫండ్ ఇచ్చున్నారు, ఆయన ఇక్కడ తెచ్చి పెడుతున్నాడు. కానీ పెట్టే దాంట్లో మా గ్రామాలలో ఆయనకైతే లాభం లేకపోవచ్చు, కానీ మన టౌన్లో చేసిన దానిలో మంచి బెనిఫిట్ తోనే అభివృద్ధి చేసినాడు. అభివృద్ధి అంటే పర్సెంటేజ్ ఓన్లీ 28%. ఎక్కడైనా కానీ లోకల్గా ఎవరికన్నా కాంట్రాక్టు పొందిన ఆడ ఎవరైనా లోకల్గా మన జిల్లా వేడిగా కూడా చూసుకో, నంద్యాల జిల్లాలో కానీ మన డోన్ తాలూకాలో కానీ ఎవడన్నా టెండర్ పొందిన ఆడ లేదు. డైరెక్ట్గా ప్యాకేజే, టెండర్ ప్యాకేజే, పర్సెంటేజ్ ప్యాకేజే, అది ఆయనతో చుట్టే తిరుగుతుంది, అది రింగు తిరుగుతుంది. అభివృద్ధి అంటే అది కాదు. ఉంగరానంగుల గ్రామానికి వచ్చి చూడమని నేను చూపిస్తాను. అభివృద్ధి వచ్చిన దానిలోనే ఎంత చేతులుంటి పెట్టినానో ఏం చేసినానో అభివృద్ధి ఉంగరానంగుల గ్రామాన్ని నేను చూపిస్తాను. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే మీ సొంత నిధులతో కూడా అభివృద్ధి చేశానంటారా? మా పంచాయతీ నిధులతోనా, కేంద్రం ఇచ్చిన నిధులతోనా అభివృద్ధి చేసినాను. ఒక పారి వచ్చి చూస్తే నా అభివృద్ధి అయితే తెలుసా. ఇప్పుడు కోట్ల అంటే మీరు ఈ పార్టీలో చేరడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ ఉంది. అంటే శ్రీశంగంతలు మీరు ఇంత చేరినారు కదా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎఫెక్ట్ ఉండొచ్చు అనుకోవచ్చా? వైఎస్ఆర్సీపీకి ఎఫెక్ట్ ఏముంది? శూన్యం ఉంగరానంగుల. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గెలుపు ఎలా ఉండబోతుంది అంటారు? ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా గెలిచాడు. 20,000 మెజార్టీ ఉంటుంది ఈ డోర్లో. ప్రతి పల్లె టీడీపీ చూసుకోమను. పైనుంచి ఇక్కడ నుంచి జగదుర్తి కా నుంచి నగల దానికి ఆటికి కొత్త పూజ వరకు చూసుకోమను. ప్రతి ఊరు టీడీపీ చూసుకోమని, రేపు కౌటి నాకు కూడా చూసుకోమని తెలుస్తుంది వాళ్ళకి. అభివృద్ధి అనేది కాదు, ఇక్కడ అభివృద్ధి చూసినా చేసినా మా అభివృద్ధి చూద్దురా అని మేము పిలిస్తే కూడా మా అభివృద్ధి చూసి రాడైనా ఆయనే రిఫిక్స్ చేసుకుంటాడు. అంటే వాళ్ళ జయనాయన పేరు, వాళ్ళ నాయన పేరు, ఇట్లా వాళ్ళ పేర్లు వేసుకోవడానికి సరిపోతుంది. మేము నీళ్లు లేవని 3 గ్రామాల నుంచి 3 ఊర్ల జనం పోతే 3 ఊర్ల జనాన్ని చీకొట్టి పంపించినాడు ఆ రోజు ఆఫీసులో. ఆ రోజుకే మాకు ఎఫెక్ట్ అయింది. మేము ఆడగచ్చా ఇక్కడ జరగదు, కూడా బాగుండదు, రైతులను చూసుకునే మినిస్టర్ కాదు, మాకు రైతులకు సరిపడే మినిస్టర్ కాదని చెప్పి మేము ఆ రోజుకే నిర్ణయించుకున్నాం. ప్రధానంగా ఉంగరానిగుండ్ల శ్రీశంగుంతల నుండి
భారీ ఎత్తున వలసలు అంటే ప్రతి గ్రామం నుండి లక్ష్మీపల్లె వలసల్లో భాగంగా లక్ష్మీపల్లె, సీసంగుందల, సీసంగుందల, ఉంగరానుగుండ్ల, లక్ష్మీపల్లె ఈ 3 గ్రామాలు కాకుండా లక్ష్మీపల్లె, ఉంగరానుగుండ్ల, సీసంగుందల ఈ 3 గ్రామాలు కాకుండా వేరే గ్రామాల నుండి కూడా భారీ వలసలు చేరుతున్నటువంటి ఈ భాగంలో ఈ ఉంగరానుగుండ్లలో భారీగా చేరినట్టు ఈ చిన్నమది చెప్తున్నారు. తర్వాత మినిస్టర్ ఒక పర్సెంటేజ్ల కోసం తప్ప అభివృద్ధి అనేటువంటిది వాళ్ళ ఊకే బూచి చూపిస్తున్నాడు టౌన్లో తప్ప వేరే రకంగా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఆయన పర్సెంటేజ్ల కోసం జరిగింది. గ్రామాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? కాబట్టి ఆయన చిన్న నీటి సమస్యని అడిగితే కూడా ఇంతవరకు తీర్చకుండా ఉండడమే కాకుండా మమ్మల్ని చీవాట్లు పెట్టి పంపినటువంటి సంఘటన కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమి పనులు జరగవు, అంతా ఒక మాయ అని చెప్పేసి ఈ చిన్నమది చెప్తా ఉన్నాడు. PM9 న్యూస్, ఉంగరానిగుండ్ల, డోన్ మండలం, ఈశ్వరెడ్డి.